హాయ్. నేను డాక్టర్ ఐలా శ్రీనివాస్. మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అట్ శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్, నర్సరావుపేట. చిన్న పిల్లల్లో పొట్ట నొప్పిని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవచ్చు? సో, చాలా మందికి ఉండే డౌట్ ఇది. చిన్న పిల్లలు మారం చేయడానికి గాని, స్కూలుకెళ్ళకుండా ఉండడానికి గాని, పొట్ట నొప్పితో ఇబ్బంది పడుతున్నాం అన్నట్లు చెప్తుంటారు. సో, దాన్ని పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, పిల్లలకి ఎటువంటి సమయంలో నొప్పొస్తే మనం సీరియస్‌గా తీసుకోవాలి అంటే, పొట్ట నొప్పితో పాటు పొట్ట ఉబ్బరం రావడము, లేకపోతే వామిటింగ్ రావడము, మోషన్స్ ఇబ్బందవ్వడము, లేకపోతే రాత్రిపూట నిద్ర లేకుండా పొట్ట నొప్పి రావడం. ఇలా ఉన్నప్పుడు మనము ఎర్లీగా డాక్టర్‌ని సంప్రదించాల్సొస్తుంది. ఇప్పుడు మన దగ్గరున్న పాప 10థ్ క్లాస్ చదువుతుంది. సో, షీ ఈస్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ స్టడీస్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో. కాకపోతే తనకి ఈ రిపీటెడ్‌గా పెయిన్ వస్తా ఉంటే చాలా వరకు గ్యాస్ నొప్పి అని చెప్పని వారు ఎక్కువగా డాక్టర్స్‌ని సంప్రదించడం కుదరలేదు. తర్వాత తెలిసిన తర్వాత మన దగ్గరకొస్తే మనం చిన్న పొట్ట స్కాన్ ద్వారానే తనకి ఈ గాల్ బ్లాడర్‌లో రాళ్ళు తనకి రిపీటెడ్‌గా పసనాళంలోకి జారి క్లోమనాళం దగ్గర అడ్డం పడడం వల్ల రిపీటెడ్‌గా ప్యాంక్రియాటిస్ రావడం జరగడం వల్ల నొప్పొచ్చిందని డిటెక్ట్ చేసి తనకి గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం జరిగింది. సో, ఇప్పుడు తను పెయిన్ ఫ్రీగా ఉన్నారు. సో, ఏ వయసుతో సంబంధం లేకుండా కాంప్లికేటెడ్ గాల్ స్టోన్స్‌ని మనం సర్జరీ ద్వారా తగ్గించడం జరుగుతుందనమాట. సో, హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.